ఓకే, విజయభాస్కర్ గారు ఒక నిమిషం హోల్డ్లో నుండి. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. ప్రేమ్ గాంధీ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఏపీ మొత్తానికి సినీ ఇండస్ట్రీని తరలించే దానిలో భాగంగానే రేవంత్ రెడ్డిని పావుగా చంద్రబాబు కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు వాడుకుంటున్నారని చెప్పేసి వీరు చెప్పే సారాంశం. కాకపోతే దీన్ని తెలంగాణ బీజేపీ ఖండిస్తుంది. చిన్న అంశమే ఇది, చిన్న కేసులకి ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. కాకపోతే ఇప్పుడు వీరు అనుకున్నట్లు ఈ ఇండస్ట్రీ అంతా కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోయినా ఏపీకి మీరు రండి అని పవన్ కళ్యాణ్ ఆహ్వానించినప్పటికీ కూడా ఇక్కడ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు అదేవిధంగా వారి రాజకీయ ప్రయోజనాలు ఇక్కడ మనం చూడాలి. ఇప్పుడు ఈ అంశాలన్నీ తీసుకుంటే ఇండస్ట్రీ వేరే రాష్ట్రానికి తరలిపోతే నష్టం ఎవరికండి? తెలంగాణకి నష్టం, తెలంగాణ ప్రజలకు నష్టం, అలాగే తెలంగాణ ఇన్కమ్కి నష్టం, అదేవిధంగా భారీగా దెబ్బ తగిలేది రేవంత్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇండస్ట్రీ కుదేలైపోయినా ఏ రంగం కుదేలైపోయినా కానీ వైఫల్యం ప్రభుత్వానిదే అంటారు. మరి ఆ నష్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు భరించాలి? ఇలాంటి తప్పిదాలు చేస్తుందా? వాంటెడ్లీ చేస్తుందా? ఎవరో పక్క రాష్ట్రం వాళ్ళు చెప్పారనో లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి సొంత రాష్ట్రంలో సీఎంగా ఉన్న వారి నెత్తి మీద వారే చేపెట్టుకుంటారా? చెప్పండి. ముందుగా బీఆర్కే ప్రెస్ వీక్షకులకు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులు, న్యాయవాదికి అందరికి నమస్కారం. నమస్తే. అయితే వారంటున్నట్టు వీరంటున్నట్టు అది జరిగే పని అంత ఈజీ కాదు. సరే, వారి అభిప్రాయం, వారిని మనం గౌరవిద్దాం, దాంట్లో ఏం లేదు. హైదరాబాద్ భౌగోళికంగా ఉన్నటువంటి ప్రాంతం మనందరికి తెలుసు. హైదరాబాద్ ని మించిన నగరం ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే భౌగోళికంగా హైదరాబాద్ వేరు. అంటే అది మనం అన్నది కాదు, సృష్టించబడ్డది. అది అట్లా హైదరాబాద్ డిఫరెంట్ ప్లేస్. ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా చాలా భిన్నమైనటువంటి వాతావరణం, పూర్తి అనుకూలమైనటువంటి వాతావరణం. కాబట్టి ఈ నగరం ఇంత అభివృద్ధి చెందింది తప్ప ఇంకెవరో ఇది చేసినటువంటి దాఖలాలు లేవు. తర్వాత వారంటున్నట్టు అక్కడ ఎన్నెన్న అవసరాలు ఇవ్వండి, ఏమనియండి. ఉదాహరణకు నేనే చెప్తా, ఏపీలో ఉన్నటువంటి ఎంతో మంది మంత్రులై, ముఖ్యమంత్రులై, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా అనేక మంది వేలాది కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. వాళ్ళ ఇండ్లు ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళ ప్రాపర్టీలు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు కూడా ఇక్కడనే ఉన్నాయి. అంటే ఇది మామూలుగా వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే ప్రయత్నంలో అదొక భాగమై ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఇలా రామోజీ ఫిలిం సిటీకి ఉత్తరాదికి సంబంధించిన షూటింగ్ బీజేపీలో ఉండి కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉండి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీజేపీ నాయకులు అల్లు అర్జున్ అరెస్టును కానీ లేకపోతే ఆయన విచారించిన విధానాన్ని కానీ ఎందుకు తప్పు పట్టాల్సి వస్తుంది? ఈరోజు చూసుకున్నట్లయితే మనకి బండి సంజయ్ కామెంట్ చేశారు, రఘునందన్ రావు కామెంట్ చేశారు, ఇదంతా కూడా కక్ష సాధింపని ఎందుకు వ్యతిరేకించవలసి వస్తుంది? ఎందుకంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా రాజ్యాంగ ప్రకారం ఒక వ్యక్తికి మరణానికి బాధ్యులైన వారిని విచారిస్తారు, అందులో తప్పే ఉంది. దాన్ని విచారించారు అంతేగాని ఆయన కొట్టడం కానీ తిట్టడం కానీ చేయలేదు. కేవలం విచారణకు రమ్మన్నారు, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అడుగుతారు. A11 గా ఉన్నారు కాబట్టి విచారించడంలో తప్పేంటి, ఎందుకు ఖండిస్తున్నారు? అంటే ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే A1 ఉన్న యాంటోనీని విచారించలేదు, A1 ఉన్న యాంటోనీని విచారించలేదు, A11 ఉన్నటువంటి అల్లు అర్జున్ విచారిస్తాము. ఇలా జరుగుతున్న విషయం మనం అంతా కూడా గమనించాలి. మనం ఒక వారం రోజుల నుంచి కరెక్ట్ గా వారం 10 రోజుల నుంచి మనం పూర్తిగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యక్తిగత గుర్తింపు కోసం ఏదో తాతాలు ఆడుకుంటూ మాట్లాడుతున్నారే తప్ప ఎక్కడైనా జరిగిన సంఘటన ఏంది, మాట్లాడుతున్న అంశం ఏంది. అయితే ఇందులో రకరకాల తప్పులు జరిగినాయి. అల్లు అర్జున్ కూడా ఆయన స్వతహాగా ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి తప్పు ఒకటే. జరిగినటువంటి సంఘటన మీ పట్ల ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ కి ఆయన చెప్పినటువంటి అంశానికి పూర్తిగా విభిన్నంగా ఉండటం వల్ల ప్రభుత్వం కొంత స్పందించింది. తర్వాత ఇది అసెంబ్లీలో మాట్లాడాల్సినంత విషయం కాదు. 40,000-50,000 మంది పిల్లలు చనిపోయినా కానీ అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు, అనేక అంశాల మీద మాట్లాడు. కానీ ఈ చిన్న విషయంలో కూడా అసెంబ్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి అంటే సంతోషమే. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో అన్ని విలువల్లో కాపాడు. సినిమా లెక్కనే చూడాలి. సినిమాకి నిజ జీవితానికి సంబంధం లేదే. ఒకవేళ నిజంగా కూడా చూసుకోవాలంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు ఎన్ని సినిమాలు చేయలేదు? బందిపోటుగా చేశారు ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు చేశారు, పవన్ కళ్యాణ్, అంటే అనేక మంది సూపర్ స్టార్ కృష్ణ గారు చేశారు. వీళ్ళందరూ కూడా సమాజంలో చేశారు. అంటే సినిమా లెక్కనే చూడాల్సిన వినోదమే. దాన్ని మనం ఇంత ఇచ్చేయాల్సిన అవసరం లేదు. దాని మీద కూడా మాట్లాడుతున్నారు, దాని మీద కూడా ఇచ్చేస్తా ఉన్నారు. నాయకులు, రాజకీయ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా మీద కూడా మాట్లాడుతున్నారు, సినిమా కథ మీద కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సినిమాలో ఒక సినిమాకి ఇంకో సినిమాకి డిఫరెంట్. ఈ సినిమా 3 భాగాలు 4 భాగాలు వచ్చే అవకాశం ఉందేమో, ఆ సినిమా చివరికి ఏం మెసేజ్ ఉందో ఏమో అసలు చూడాల్సిన అవసరం ఉంది కదా. అది చూడకుండానే అనేక సందర్భాలు మనం మాట్లాడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. సినిమా జీవితానికి నిజ జీవితానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎంత పెద్ద వ్యక్తులు తప్పు చేసినా చట్టంలో ఉన్నటువంటి చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంత పెద్దోళ్ళైనా లోపలికి పోతారు. మొన్న
కర్ణాటకకి సంబంధించినటువంటి ఎవరో నాయకుడు హీరో ఏదో వాళ్ళ అభిమానిని హత్య చేసినప్పుడు హత్య కేసులో లోపలికి పోయిండు కదా. ఎవరైనా తప్పదు, ఇక్కడ చట్టానికి అందరు లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరే అనుమతులు ఉన్నాయా లేవా దానికి సంబంధించినటువంటి చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఇంత అలసత్వం ఎందుకు చేసింది? ఇన్ని రోజులు లేదు, ఇవాళ అందరూ బయటకు వచ్చి అధికారులు ఎందుకు మాట్లాడుతున్నారు? వారం రోజులు ఏం మాట్లాడలేదు, ఎక్కడ పోయారు వారం రోజులు? అంటే ముఖ్యమంత్రి మాట్లాడే వీళ్ళకి ధైర్యం వచ్చిందా? మళ్ళీ ఇన్ని రోజులు ఏమైంది? ఇన్ని రోజులు మీరు ప్రెస్ మీట్ పెట్టలేదే? ప్రెస్ మీట్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఏడుస్తున్నారు. అరే ఇవన్నీ వారం రోజులు ఏమైంది? అంటే ముఖ్యమంత్రి మాట్లాడగానే వీళ్ళకి అన్ని గుర్తొచ్చినాయి. ఇప్పుడు ఇన్ని రోజులు గుర్తురాలే. నేనేమంటున్నా, ఇలా రాష్ట్రంలో సమస్యలు లేవా? ఇదొక సమస్యనే. నిజంగా కూడా ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. ఇంకో వాస్తవమైన విషయం ఏంటంటే ఆ కుటుంబం అగ్రవర్ణ కుటుంబము, ఒక వైశ్యుల కుటుంబము. అంటే ప్రేమ్ గాంధీ గారు ఓకే, రాష్ట్రంలో సమస్యలు లేవా అంటే ప్రేమ్ గాంధీ గారు ఒక విషయం, సామాజికం కాబట్టి ప్రేమ్ గాంధీ గారు రాష్ట్రంలో సమస్యలు లేవా అంటే కోకొల్లలుగా రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అసెంబ్లీలో మాట్లాడడానికి ఇదొక అంశమే అంటే అది కాదు, అనేక అంశాలు ఉన్నాయి, అందులో ఇదొకటి అనుకోవచ్చు మనం. కాకపోతే ఇక్కడ రాజకీయ నాయకులు ఇదొక అంశం గురించే మాట్లాడుతున్నారని మీరు ప్రశ్నిస్తున్నారు. మరి బీజేపీ ఏం మాట్లాడుతుంది? బీజేపీ అంశం గురించి మాట్లాడట్లేదా? బీజేపీ కూడా ఇదే అంశం గురించి మాట్లాడుతుంది. పక్కన మనం అనేటప్పుడు మనం కూడా దీని గురించి మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో చర్చ వచ్చినాక అన్ని పార్టీలు వస్తాయండి. అసెంబ్లీలో చర్చ తీసుకొచ్చేంత సమస్యగా దీన్ని చేసినాక అన్ని పార్టీలు మాట్లాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ఈ విషయాన్ని చాలా పెద్దగా భూతత్వంలో పెట్టి చూస్తా ఉన్నారు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఒకవేళ నిజంగా కూడా అల్లు అర్జున్ గాని ఒకవేళ నిజంగా ఆయన ఏమన్నాడు, నా వయసు ఉన్నటువంటి అబ్బాయి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అబ్బాయి జర కోలుకుంటుండని, వెంటిలేటర్ సపోర్ట్ లేకుండా ఉంటుండని, కొంత రెస్పాండ్ అవుతుందని ఈ రోజు ఇప్పుడే న్యూస్ విన్నాం. నేను ఏమంటున్నా అంటే ఇదే అల్లు అర్జున్ వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెడతాడా? వెళ్ళే అవసరం లేదు. ఒక చిన్న మెసేజ్ ఏమైనా ట్వీట్ చేసేది ఉండే, ఆ కుటుంబానికి నేనున్నా, ఆ కుటుంబానికి నేను తోడున్నా. ప్రెస్ మీట్ పెట్టాలని నీకు ఆంక్షలు ఉన్నాయేమో, నీకు ట్వీట్ చేయడానికి ఏముంది? ఇంత రాద్ధాంతం జరగదు కదా. ఆ కుటుంబానికి మేము భరోసాగా నిలబడతాము. మానసిక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. డబ్బులతోనేం పని లేదు. నువ్వు ఎన్ని ఇచ్చినా కానీ డబ్బు ఇస్తే డబ్బుతో పోయిన ప్రాణాన్ని కాపాడలేవు. డబ్బుతో కాదు కదా, మానసిక ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే థియేటర్ లా సంఘటన జరిగిందని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని పెడితే కూడా ఆయన స్పందించకపోతే ఎట్లా? ఆయన కుటుంబంతో హుషారుగా సినిమా చూస్తాడు. అరే బయట ఒక ప్రాణం పోయిందని చెప్పినా రెస్పాండ్ కాలేదంటారు. ఇందులో ఎంత వాస్తవం మాకు తెలియదు. ఒకటే చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా ఇంత పెద్ద రాద్ధాంతం జరగడానికి స్వయం కల్పాపరాధం కూడా అడ్డు ఉంది. ఆయన వెంటనే స్పందిస్తే ఇంత విషయం జరిగేది కాదు. ప్రభుత్వం కూడా ఎక్కడ అవసరమో అక్కడ స్పందిస్తే చాలు కదా. ప్రభుత్వం దీన్ని ఇంత పెద్దగా లాంగ్ చేసేది. ఇలా ఆయన మాట్లాడుతున్నారు, ఇంకోటి మాట్లాడుతున్నారు, వాళ్ళు రాలే వీళ్ళు రాలే, ఈయన దగ్గరికి ఆయన పోలే, ఈయన దగ్గరికి వీళ్ళు రాలేదు. అరే నిజంగా కూడా ఇలా డబ్బున్న ఫ్యామిలీ లేదా ఇలాంటి సెలబ్రిటీలకు చిన్న గుండు సూది కొచ్చుకున్నా 50 ఛానళ్లు చూపిస్తాయి. చిన్న యాక్సిడెంట్ అయ్యి చాలా ఏదో చిన్నగా మామూలుగా దెబ్బలు తగిలినా అన్ని ఛానల్ అదే కనబడతా ఉంటది. వీళ్ళ చిన్న సర్జరీ అయినా దాన్ని దినం మొత్తం టెలికాస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే సెలబ్రిటీలు కదా. ఇక్కడ ఉన్న పరిస్థితులు అదో దానికి తోడు ఇలా అందరి ఆపత్రం ఏమైందంటే అందరి వ్యక్తిగత గుర్తింపు. ఎవరు నేను మాట్లాడినా, అల్లు అర్జున్ గురించి నేను స్పందించినా, ఆయన నేను తిట్టినా, ఆయన నేను ఖండించినా, అరే నాయకులు అట్లనే మాట్లాడతారు, సామాన్యులు అట్లే మాట్లాడతారు, ఇంటలెక్చువల్ అట్లనే మాట్లాడతారు. ఇప్పుడు కేవలం మీరు చెప్తున్నట్టు ప్రేమ్ గాంధీ గారు కేవలం మీరు చెప్తున్నట్లు రాష్ట్రంలో ఉన్న సమస్యలని కేవలం రేవంత్ ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వమో కాదు మర్చిపోయింది. టోటల్ గా ఓవరాల్ గా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అన్ని మర్చిపోయినాయి. ఒక అల్లు అర్జున్ తప్ప ఏ పార్టీకి ఎవరు కనిపించట్లేదు, ఏ సమస్య కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాన్ని తీసింది, దానికి కౌంటర్ గా మీరు ఇస్తున్నారు. అంటే ఆ ప్రతిపక్షంలో ఉండొచ్చు, లేకపోతే అధికార పక్షంలో ఉండొచ్చు, మొత్తం ఎటువైపు నుంచి మాట్లాడినా కానీ అది తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. సమస్యలు ఉన్నాయంటున్నారు, కానీ ఎవరు మాట్లాడుతున్నారు? అల్లు అర్జున్ అంశాల గురించి తప్ప ఎవరు మాట్లాడుతున్నారు? ఈ గత వారం నుంచి ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణలో అల్లు అర్జున్ గురించి తప్ప వేరే సమస్య గురించి మాట్లాడిందా? చెప్పండి. ఇప్పుడు మేము అదే చెప్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో అనేక సమస్యల్ని కావాలని తప్పుదోవ పట్టిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఎవరు సమస్యలు మాట్లాడదు. ప్రతి నెల ఏదో ఒక అంశం తీసుకొని వస్తారు. ప్రతి నెల ఒకసారి హైడ్రా అంటారు, ఒకసారి మూసి అంటారు, ఇంకోసారి ఇంకోటి అంటారు. ప్రతి నెల ఏదో ఒక అంశం తీసుకురావాలి. ఒక పథకం వస్తుంది, ఆ పథకం వెంటనే ఒక అంశం వస్తుంది. అంటే ప్రజలకు చేరొద్దు. సమయం తక్కువగా ఉంది, కంక్లూడ్ చేద్దాం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ గాంధీ గారు. అదేవిధంగా ఈ డిబేట్ లో పాల్గొన్న